హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఇది మనం అక్టోబర్ 15th 2020 రోజు జరిగిన ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సెకండ్ షిఫ్ట్ పేపర్ చూస్తున్నాం. ఓకే, సో ఇందులో మ్యాథ్స్, ప్యూర్ మ్యాథ్స్, ఓకే, సో అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ కంప్లీట్గా ఉంటుంది. సో ఎవరైనా ఎన్టీపీసీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సిబిటి 2కి మీకు బాగా యూజ్ అవుతుంది, చూడండి. ఓకే, సో సిహెచ్ఎస్ఎల్ వాళ్ళకు కూడా. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ tan theta plus cot theta is equal 6, then the value of tan square theta plus cot square theta అంటున్నాం. ఓకే, సో మనం దీని గురించి చాలా చెప్పుకున్నాం. ఇవి ఎన్టీపీస్లో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు వచ్చినాయి. ఓకే, సో tan theta plus cot theta అంటే మనం ఏం రాసుకోవచ్చు? tan theta plus cot theta అని 1/tan theta రాసుకోవచ్చు. సో 1/tan theta is equal to 6. ఓకే, ఇక్కడ ఏం అడుగుతున్నాడు? tan square theta plus 1/tan square theta అడుగుతున్నాడు. ఓకే, సో కొద్దిసేపు tan theta అని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం. సో ఎక్స్ ప్లస్ 1/x అనే 6 ఇస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² కనుక్కోవాలంటే ఏం చేయాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కే అయితే k² - 2 అయితే మన ఆన్సర్. ఓకే, సో k² - 2 అంటే 6² 36 - 2 ఎంత? 34. ఓకే, సో ఇదంతా కాకుండా మీకు ఒక విషయం చెప్పిన, మీకు ఐడియా ఉందో లేదో, ఎప్పుడైనా సరే x + 1/x = సంథింగ్ ఇచ్చి x² + 1/x² అడిగినప్పుడు మన ఆన్సర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే 2 తక్కువ ఉంటుంది. ఓకే, సో ఇందులో పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే 2 తక్కువ ఉన్న ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ 4 ఒక్కటే. ఆప్షన్ 2 డైరెక్ట్ ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే పర్ఫెక్ట్ స్క్వేర్ మన ఆన్సర్ కాదు. పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే 2 తక్కువ ఉండాలి. ఓకే, సో సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది, ఫస్ట్ ఆప్షన్ కూడా అయిపోతుంది, థర్డ్ ఆప్షన్ కూడా అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. In a bag, white marbles and red marbles are in the ratio of 3:5. If the number of red marbles are 150, then how many white marbles are there అంటుండు. ఓకే, సో ఒక బ్యాగ్లో వైట్ మార్బుల్స్, రెడ్ మార్బుల్స్ 3:5 రేషియోలు ఉన్నాయి అంటుండు. రెడ్ మార్బుల్స్ 150 అంటుండు. ఓకే, సో రెడ్ది సెకండ్ కాబట్టి 5 అనేది 150 అయితే ఏమంటుండు? దెన్ హౌ మెనీ వైట్ మార్బుల్స్ ఆర్ దేర్? 3 పార్ట్సే కదా వైట్ మార్బుల్స్, ఇది ఎంత? సో ఇంటూ 3, 5 ముళ్ళ 15, 0కి 0, ఇది కూడా ఇంటూ 3, 0 ముళ్ళ 9, 90. సో ఇది పెన్ పేపర్ లేకుంటే డైరెక్ట్ చేయొచ్చు ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. A student multiplied a number with 3/4 instead of 4/3. What is the error percentage అంటారు. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ అంటే యాక్చువల్గా దేంతో మల్టిప్లై చేయాలి? 4/3తో మల్టిప్లై చేయాలి, కానీ మనోడు దేంతో మల్టిప్లై చేసింది? 3/4తో. అయితే పర్సంటేజ్ ఎర్రర్ కనుక్కోవాలి. ఓకే, సో ఆ నెంబర్ ఎక్స్ అనుకుంటే సో ఫస్ట్ 4/3తో ఒరిజినల్గా అయితే 4/3తో మల్టిప్లై చేయాలి, కానీ మనోడు ఏం చేసిండు? 3/4తో మల్టిప్లై చేసింది. ఇది ఒరిజినల్, ఇది నవ్ అన్నట్టు, అంటే ప్రజెంట్ అన్నట్టు. ఓకే, సో సింపుల్గా ఇట్లా వచ్చినప్పుడు రేషియో తీసుకొని మీకు చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ఎప్పుడైనా సరే పర్సంటేజ్ అనేది రేషియో తీసుకున్నా, నార్మల్గా తీసుకున్నా మారదు అన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఎక్స్కి ఎక్స్ క్యాన్సల్, 4 16 ముళ్ళ 9, అంటే ఒరిజినల్గా నెంబర్ 16 ఉండాలి, కానీ ఇప్పుడు అట్లా మల్టిప్లై చేయడం వల్ల 9 అయింది. ఎంత తగ్గింది? 7 తగ్గింది, అంతేనా? సో 7/, ఒరిజినల్గా ఎంత ఉండాలి? 16 × 100. ఓకే, సో 4 16, 4 25 100, 25 ఏళ్ళు ఎంత? 175. సో 175/4. సో 4 16, 4 ముళ్ళ 12, అంటే మన ఆన్సర్ 43 పాయింట్ సంథింగ్ ఉండాలి. 43 పాయింట్ సంథింగ్ ఓన్లీ 1 ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ 2 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The breadth of a rectangle is 4 times of its length. If the area of the rectangle is 1764, then what is the breadth of a rectangle అంటుండు. ఓకే, సో the breadth of a rectangle is 4 times of its length అంటుండు. ఓకే, సో బ్రెడ్త్ అనేది లెంత్కు 4 టైమ్స్ అంటుండు. ఓకే, ఇఫ్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ 1764 అంటుంది. ఓకే, సో బ్రెడ్త్ అనేది 4 టైమ్స్ ఆఫ్ ది లెంత్ కదా, సో లెంత్ అనేది లెంత్ అయితే ఎల్ఏ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇఫ్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ అంటుంది. సో బ్రెడ్త్ అనేది 4L, 4L × L అంతే కదా, L × Bనే కదా. ఓకే, సో ఏరియా కనుక్కోవాలంటే సో 4L × L ఏమవుతుంది? 4L² అవుతుందా? సో 4L² అనేది 1764. మనం బ్రెడ్త్ కనుక్కోవాలి. 4 16, 4 16, 4 1 4. L² అనేది 441. L = ఎంత? 441 అంటే L = ఎంత? 21. ఓకే, సో L = 21. B = ఏమవుతుంది? 4L కదా. ఓకే, సో 4 × 21, యూనిట్ డిజిట్ 4 ఉండాలి, 84 అవుతుంది. 4 20 80, 4 1 4. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ఆల్ ది క్లాసెస్ అంటుంది. ఇక్కడ బ్లూ కలర్దేమో బాయ్స్, ఆరెంజ్ కలర్దేమో గర్ల్స్. సో అన్ని క్లాసెస్లో కలిపి యావరేజ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ కావాలి. ఓకే, సో చూడండి ఇక్కడ 58, 57 ఉంది. ఓకే, దీనికి యావరేజ్ ఎంత అవుతుంది? 57.5. ఎప్పుడైనా సరే 2 నెంబర్స్ తీసుకున్నప్పుడు దాని యావరేజ్ అనేది మిడిల్ నెంబర్ అవుతుంది. 58కి 57కి మధ్యలో ఉండేది ఏంటి? 57.5.
నెక్స్ట్ ఇది చూద్దాం. 62కి 59కి మధ్యలో చూద్దాం, ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఎంత వచ్చి మనకి 57.5 వచ్చిన, సో దాన్ని గుర్తుపెట్టుకోండి అట్లా మైండ్లో. నెక్స్ట్ 62కి 59కి మిడిల్ నెంబర్ ఎంత? సో 59కి ఎంత కలిపి వస్తుంది? 3, అంతే కదా, అంతేనా? మిడిల్ నెంబర్ 59కి 3 కలిపితే 62 వస్తుంది, అంటే 1.5. 59 ప్లస్ 1.5 ఎంత? 60.5 అనేది ఇక్కడ మిడిల్ నెంబర్. ఓకే, సో నెక్స్ట్ 57.5కి 60.5కి మిడిల్ నెంబర్ కనుక్కుంటే సరిపోతాం మనకి. అంటే మన ఆన్సర్ 60.5 కంటే తక్కువ, 57.5 కంటే ఎక్కువ ఉండాలి. ఓకే, సో 57 మన ఆన్సర్ కాదు. 57.5కి 60.5కి మిడిల్ నెంబర్. సో చూడండి ఎన్ని ఉన్నాయి? 57.5 60.5 అంటే డిఫరెన్స్ తీసుకోండి సింపుల్గా. 7.5 60.5 అంటే 3 వస్తుందా డిఫరెన్స్? 3 అంటే మళ్ళీ ఒక 1.5 యాడ్ చేయాలి. 3 అంటే దాంట్లో హాఫ్ తక్కువ ఉన్న దానికి యాడ్ చేయాలి. 57.5 ప్లస్ 1.5 అంటే ఎంత? 59. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. In which class the percentage increase in the number of boys as compared to its previous class is least అంటుంది. ఇక్కడ పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటుంది నెంబర్ ఆఫ్ బాయ్స్లో. ఓకే, సో చూడండి ప్రీవియస్ క్లాస్తో కంపేర్ చేస్తే లీస్ట్ ఉన్నది ఏది అంటుంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి యాక్చువల్గా డిక్రీజ్ అయింది పర్సంటేజ్. సో క్లాస్ 6 మనకు అవసరం లేదు, 5 to 6 వస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు 6th మనం చూస్తున్నాం అన్నట్టు. ఓకే, సో క్లాస్ 7th 59 నుంచి 60. ఓకే, సో అంటే 1/59 ఇంక్రీజ్ అయింది అన్నట్టు. ఓకే, సో ఇదేంటిది? 7th. ఓకే, సో క్లాస్ 8th ఎంత? 60 నుంచి 61 ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ఒరిజినల్ మీరు చూస్తాం కాబట్టి 1/60. మనం ఏమడుగుతుండు? లీస్ట్ అంటుండు. ఓకే, చెప్పైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్రాక్షన్స్లో కింద ఏదైతే ఎక్స్ట్రా ఉంటుందో, అంటే ఫ్రాక్షన్స్లో మీకు ఎట్లా చెప్పాలి, న్యూమరేటర్ ఈక్వల్గా ఉండి డినామినేటర్తో ఫ్రాక్షన్ కంపారిజన్ చేయాలంటే, సో డినామినేటర్లో దేనికైతే నెంబర్ తక్కువ ఉంటుందో దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఎక్కడైతే నెంబర్ ఎక్కువ ఉంటుందో దాని వాల్యూ తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ 1ని 60 పార్ట్లుగా డివైడ్ చేస్తున్నట్టు దీని అర్థం. ఇక్కడ 1ని 59 పార్ట్లుగా డివైడ్ చేస్తున్నట్టు, అంటే సో 59 పార్ట్గా చేసిందే ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో మన ఆన్సర్ ఎంత? క్లాస్ 8. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The average of sales of furniture shop in the year 2015, 16, 17, 18 is 16,300, and that for the years 2016, 17, 18 and 9 is 18,450. If the sales in 2019 are 9,200, then what are the sales in 2015? ఓకే, సో మీకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కడ వస్తాయంటే మనకి సగటు ఉష్ణోగ్రతలు వస్తాయి కదా, సేమ్ అదే టైప్ క్వశ్చన్, కాకపోతే ఇక్కడ ఇయర్స్ ఇచ్చిండు. చూడండి 2015, 16, 17, 18కి ఎంత ఉందంటే యావరేజ్ 16,300. సో ఇది సమ్ తీసుకుంటే 4 ఉన్నాయి కాబట్టి ఇంటూ 4 వస్తుంది కదా. ఓకే, సో నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? 2016, 17, 18, 19 యొక్క యావరేజ్ ఎంత ఇచ్చిండు? 18,450 ఇచ్చిన. సో దీన్ని కూడా సమ్ తీసుకుంటే ఇంటూ 4 వస్తుంది అన్నట్టు. ఓకే, సో అయితే 2019లో 9,200 ఉంటే 2015 ఎంత అంటారు? సో వీటన్నిటిని తీసేద్దామా? తీసేస్తే 2016కి 2016 అంటే ఇటు మధ్య ప్లస్ ఉంటుంది అన్నట్టు. ఓకే, వీటి సమ్ అనుకున్నాం మనం, ప్లస్ ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు వీటిని తీసేస్తే 16, 16, 17, 17, 18, 18 కట్ అయిపోతుంది. మనకి ఏమొస్తుంది? 2015 మైనస్ 2019 వస్తుంది, డిఫరెన్స్ వస్తుంది. ఓకే, సో ఇది ఎంత వస్తుంది అంటే సింపుల్గా వీటి మధ్య డిఫరెన్స్ తీసుకొని ఇంటూ 4 చేయండి, అదే వస్తుంది డిఫరెన్స్, సేమ్ అదే ఉంటుంది. సో 16,300కి 18,450 కావాలంటే ఎంత కలపాలి? ఇంకా 16,300 నుంచి 18,300కి తీసుకుందాం. ఎంత కలపాలి? సింపుల్గా 2,000 కలిపితే సరిపోతుంది. 2,000 కలిపితే సరిపోతుంది. ఇంకా 150, 2,150. ఓకే, సో 2,150 ఇంటూ 4 అవుతుంది డిఫరెన్స్. సో 2,150 అంటే 4 2 8, 8,000, 15 60, 600, 8,600 అవుతుంది డిఫరెన్స్. ఓకే, 8,600. ఇక్కడ 2019 ఎంత ఇచ్చిండు? 9,200 అయితే 2015 ఎంత అవుతుంది? ఓకే, సో ఇక్కడ మైనస్ వస్తుంది, ఎందుకంటే ఇది పెద్దది కదా. సో ఇది పెద్దది కాబట్టి మైనస్ వస్తుంది సబ్ట్రాక్ట్ చేసినప్పుడు. ఓకే, సో 2019 మైనస్ ఉంది కాబట్టి అడిపోతే ప్లస్ అవుతుంది. ఓకే, సో మైనస్ 9,200 ఇటుపోతే ప్లస్ అవుతుంది. సో డిఫరెన్స్ ఎంత వస్తుంది? ఈ రెండింటికి 600 వస్తుంది. ఓకే, సో 2015 ఎంత? 600. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్.
A car is running at a speed of 64 km/h to cover a certain distance in 40 minutes. At what speed should the car run to reduce the time of journey to 30 minutes? Okay. సో యాక్చువల్గా 40 మినిట్స్లో కవర్ చేస్తుంది. 40 మినిట్స్లో ఎప్పుడు 64 km/hతో వెళ్తే ఇప్పుడు అదే జర్నీని 30 మినిట్స్లో కవర్ చేయాలంటే అయితే ఎంత స్పీడ్ అంటుంది. సో ఖచ్చితంగా అయితే 64 కంటే ఎక్కువ ఉండాలి కదా. సో తక్కువ టైంలో పోవాలంటే ఎక్కువ స్పీడ్గానే పోవాలి కదా. జనరల్గా మనం బైక్ మీద పోయినా అంతే కదా. సో మనం తక్కువ టైంలో రీచ్ కావాలనుకుంటే ఎక్కువ స్పీడ్లో పోవాలి. అంటే ఇప్పుడు ఆల్రెడీ 64తో పోతే 40 నిమిషాలు, అంటే 30 నిమిషాలు పోవాలంటే ఖచ్చితంగా మన ఆన్సర్ 64 కంటే ఎక్కువ ఉండాలి. సో ఆప్షన్ 3 అయితే మన ఆన్సర్ కాదు. సో రిమైనింగ్ మూడిట్లలో ఏదో ఒకటి మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దాన్ని ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు సేమ్ డిస్టెన్స్ కదా, డిస్టెన్స్ అయితే చేంజ్ కావాలి కాబట్టి సో టైం రేషియో ఎంత ఉంది మనకి 40:30 అంటే 4:3 అనొచ్చా. సో స్పీడ్ రేషియో ఏమవుతుంది 3:4 అవుతుంది. ఇప్పుడు ఇది టైం 30 మినిట్స్లో పోవాలంటే 4 స్పీడ్తో పోవాలి, 40 మినిట్స్లో పోవాలంటే 3 స్పీడ్తో పోవాలి. ఇప్పుడు 3 స్పీడ్ మనకు ఆల్రెడీ ఇచ్చింది. 3 స్పీడ్ అనేది 64 km/h అయితే 4 స్పీడ్ ఎంతో కనుక్కోవాలి మనం. ఓకే. సో ఇది డైరెక్ట్ కట్ కావట్లేదు కాబట్టి ఇది ఇంటూ అవుతుంది, ఇది బై అవుతుంది. ఓకే. సో 64 × 4/3 64 × 4/3 వచ్చిందా. సో దీన్ని కట్ చేద్దాం, తర్వాత మల్టిప్లై చేద్దాం. చూడండి 3 2 6, 3 1 3 1/3 21 1/3 × 4 వచ్చింది. ఓకే. సో దీన్ని చేయాలంటే ఎంత 4 2 8 4 1 4 ప్లస్ 4 × 1/3 అంటే 4/3 అంటే మన ఆన్సర్ 85 1/3 అంటే 85.33. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లీస్ట్ 5 digit నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై 91 అంటుంది. ఓకే. సో 91తో డివైడ్ అయ్యే లీస్ట్ 5 digit నెంబర్ అంటుంది. 91 అంటే ఏంటిది 13,91. సో అంటే మనకి ఇచ్చిన ఆప్షన్ అనేది లీస్ట్ 5 digit నెంబర్ అయ్యి ఉండాలి, 13తో 7తో 2తో డివైడ్ కావాలి, అంతేనా. సో చూడండి ఫస్ట్ ఈ 4 ఆప్షన్లో లీస్ట్ 5 digit నెంబర్ని మనం చూడాలి. ఎప్పుడైనా ఇట్లా అడిగినప్పుడు లీస్ట్ 5 digit నెంబర్ చూసుకోండి. సో ఎంత ఉంది లీస్ట్ది ఇదా. సో 10,010 లీస్ట్ 5 digit నెంబర్. సో దీనికి 13తో 7తో డివిజిబిలిటీ చెక్ చేయాలంటే. ఓకే. సో చూడండి 10,010 అనేది 7తో డివైడ్ అవుతుందా లేదా చూద్దాం. సో 13 ఏళ్ళ 7 13లో 91 వచ్చేస్తుందా, 91 7 14లో 98. ఓకే. సో 7 14లో 98, ఇంకా 2 మిగిలింది, 7 3 21. సో ఇది 7తో డివైడ్ అవుతుంది, అంతేనా. 7తో డివైడ్ అవుతుంది. 13తో చూద్దాం. చూడండి 13తో అంటే రెండింటితో చూడాలి. 13 ఏళ్ళ 91. ఓకే. సో 91 అంటే ఇంకెంత మిగులుతుంది, మళ్ళీ 9 మిగులుతుంది. 13 ఏళ్ళ 91. సో 13తో డివైడ్ అవుతుంది, 7తో డివైడ్ అవుతుంది కాబట్టి అదే మన ఆన్సర్. లీస్ట్ 5 digit అన్నాడు కదా. సో ఫస్ట్ లీస్ట్ తీసుకొని చెక్ చేయాలన్నట్టు. ఓకే. సో లేదు దీనికి ప్రాసెసే కావాలంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్టీపీసీలో వస్తున్నాయి కదా, మనం చేస్తూనే ఉన్నాం, మీకు ఐడియా ఉంది ఉంటుంది. వాట్ ఈస్ ద లీస్ట్ 5 digit నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై 91 అంటుంది. ఓకే. సో 91తో లీస్ట్ 5 digit నెంబర్ పోవాలి మనం. సో 9100 ఇంకెంత యాడ్ చేయొచ్చు మనం దీనికి లీస్ట్ పోవాలంటే 910 యాడ్ చేద్దాం. 0 1 9 1 10 9 1 10. సో దిస్ ఈస్ ద లీస్ట్ 5 digit నెంబర్. ఇట్లయినా చేయొచ్చు. సో ఇప్పుడు నేను 91 మల్టిపుల్సే తీసుకున్నా. ఫస్ట్ 91 100గా తీసుకున్నా, 9100 నెక్స్ట్ 91 10గా యాడ్ చేసిన. ఎప్పుడైనా సరే మనం మల్టిపుల్స్ సేమ్ మల్టిపుల్స్ తీసుకొని యాడ్ చేసినా అదే వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12 ఉంది, 24 ఉంది. సో 12 12తో డివైడ్ అవుతుంది, 24 12తో డివైడ్ అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేసి వచ్చేది ఏంటిది 36. ఇది కూడా 12తో డివైడ్ అవుతుంది. ఓకే. సో ఇవి రెండు డివైడ్ అయితే ఆటోమేటిక్గా దీంతో ఇది ఎడిషన్ కూడా డివైడ్ అవుతుంది అన్నట్టు. ఓకే. సో అట్లా నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin² 35 + sin² 55 అంటుంది. ఓకే. సో sin² 35 + sin² 55 ప్లేస్లో మనం cos² 35 రాసుకోవచ్చా. ఎందుకు అంటే మనం ఇంత ముందుకు చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు θ1 + θ2 = 90 degrees ఉన్నప్పుడు sin θ1 = cos θ2 అవుతుందని. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ దాని ప్రకారం అన్నట్టు. ఓకే. సో sin² θ + cos² θ వాల్యూ ఉంటుంది ఆల్వేస్ 1. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ హూస్ డయామీటర్ హ్యాస్ ఎండ్ పాయింట్స్ 4,3 and -2,1 అంటుంది. ఓకే. సో చూడండి సర్కిల్ అనేది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చాలా తక్కువ చూస్తాం. సో వీటిని సింపుల్గా ఎట్లా నేర్చుకోవాలో చూద్దాం. చూడండి ఫస్ట్ డయామీటర్కి ఎండ్ పాయింట్స్ ఇచ్చింది. ఓకే. సో ఒకటి 4,3 అయితే ఇంకొకటి 2,1. ఓకే. సో ఇట్లా ఇచ్చినప్పుడు
ఇప్పుడు మీకు డయామీటర్ కనుక్కోవాలంటే సింపుల్ ఏంటిది, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఓకే, సో ఇది x1 y1, ఇది x2 y2 అయిందనుకో, సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కనుక్కోవాలి. ఓకే, సో ఒకవేళ సెంటర్ కనుక్కోవాలనుకో, సింపుల్గా సెంటర్ అనేది ఏంటిది, మిడ్ పాయింటే కదా ఈ రెండింటికి. సో మిడ్ పాయింట్ ఏంటిది, x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2 అంటే అంతే కదా. సో ఏమవుతుందంటే మిడ్ పాయింట్ x1 యావరేజ్ అన్నట్టు సింపుల్గా ఏంటిది, x1కి x2కి యావరేజ్ x కోఆర్డినేట్ అవుతుంది, x1 ప్లస్ x2/2 ఇదంతా y1 ప్లస్ y2/2, ఇది సెంటర్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు డయామీటర్ అంటే ఇక్కడి నుంచి అక్కడికి దూరం. ఓకే, సో రెండు బిందువుల మధ్య దూరం x1కి y2కి మధ్య దూరం ఏంటిది, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్, అంతే కదా. సో ఈ రెండు బిందువుల మధ్య దూరమే డయామీటర్ అవుతుంది. మీరు ఇక్కడ కొత్తగా ఫార్ములాస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ డయామీటర్ ఏంటిదంటే రెండు బిందువుల మధ్య దూరం, రేడియస్ అంటే అందులో సగం అన్నట్టు. సో ఇక్కడ సెంటర్ అంటే మధ్య బిందువు అన్నట్టు. సో ఎప్పుడైనా సరే మనకి ఒక వృత్తం యొక్క ఈక్వేషన్ మనం ఏం రాసుకుంటాం అంటే ఎక్స్ మైనస్ ఈ సెంటర్లో 2 పాయింట్స్ వస్తుందా. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని జీ దీన్ని హెచ్ అనుకున్నాం అనుకో, ఎక్స్ మైనస్ జీ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్, ఇదే అన్నట్టు. సో ఇవి కనుక్కొని ఇందులో రాసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో కనుక్కుందాం చూడండి. ఇప్పుడు మనం మీకైతే ఇవన్నీ ఐడియా ఉన్నాయి కదా. సో చూడండి, సెంటర్ అంటే మధ్య బిందువు. ఓకే, సో ఈ రెండు బిందువులకు మధ్య బిందువు 4 + 2 ఎంత, 6 అంతే కదా. సో 6/2 ఏమొస్తుంది, 3 వస్తుంది. నెక్స్ట్ 3 + 1 4, సో 4/2 ప్లస్సా మైనసా, సారీ ఇది -2 కదా, సో అందుకే. సో 4 - 2 అంటే 2/1 ఎంత, 1. ఓకే, సో నెక్స్ట్ 3 + 1 4, 4/2 అంటే 2. ఓకే, సో 1, 2 వచ్చింది సెంటర్ పాయింట్స్. సో G, H వచ్చింది కదా, R అనుకోవాలి మనం. ఓకే, సో R ఎంత, హాఫ్ ఆఫ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1. ఓకే, సో ఎట్లా 4 - ½ - 2 అంటే 6, 6 స్క్వేర్ అంటే 36 వస్తుంది. సో ప్లస్ నెక్స్ట్ y అంటే 3 + 1 4. ఓకే, సో 4 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది మనకి, సారీ 3 - 1 కదా, సో 2 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, 4 వస్తుంది. ఓకే, సో ఇది ఎంత వస్తుంది, హాఫ్ ఆఫ్ ది 36 + 4 అంటే 40 వస్తుంది. ఓకే, సో R వచ్చింది, ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y - 2 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు R స్క్వేర్ అంటే సో 1/4 డైరెక్ట్ రాసేస్తున్నాం 40, ఎంత వస్తుంది, 10 వస్తుంది. x - 1 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 1 - 2x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4 - 4x ఇజ్ ఈక్వల్ టు ఎంత, 10. ఇది రాసుకోవచ్చు, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్, సారీ y కదా, -2x -4y. ఈ 4 + 1 5 ఇటు పోతే ఏమవుతుంది, 10 - 5 అవుతుంది, 5 అవుతుంది. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -2x -4y ఇజ్ ఈక్వల్ టు 5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ sin x ఈజ్ ఈక్వల్ 2/3 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos 3x అంటున్నాను. ఓకే, సో cos 3x ఫార్ములా మనందరికి తెలిసే ఉంటుంది. cos 3x ఫార్ములా ఎంత, 4 cos³ x మైనస్ 3 cos x అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది, cos 3x ఫార్ములా అవుతుంది. sin 3x అంటే 3 sin x - 4 sin³ x వస్తుంది. ఓకే, సో చూడండి ఇందులో cos x కామన్ తీసుకున్నాం అనుకో, మనం ఏమొస్తుంది, 4 cos² x - 3. ఓకే, సో మనం ఇప్పుడు ఇందులో నుంచి cos x cos² x కనుక్కుంటే సరిపోతుంది. ఓకే, సో మీకు ఇది ఐడియా ఉందే ఉంటుంది, sin² x ప్లస్ cos² x ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఇప్పుడు cos² x కనుక్కోవాలంటే ఏం చేయాలి, 1 - sin² x. ఓకే, సో సైన్ ఉందిగా మనకి, దాన్ని స్క్వేర్ చేసి రాసుకోవచ్చు కదా. సో 1 - sin x అయితేనే 2/3, sin² x అయితే ఎంత, 4/9. దెన్ cos² x వాల్యూ ఎంత వస్తుంది మనకి ఇక్కడ, 5/9 వస్తుంది. ఓకే, సో దీంట్లోంచి cos x కనుక్కున్నాం అనుకో,
అవుతుంది √5/3 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. కాస్ ఎక్స్ ఎంత √5/3, 4 ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ ఎంత 5/9 -3. ఓకే, సో చూడండి దీన్ని ఇంకా √5/3 4×5 20/9 వస్తుంది. ఓకే, సో 9 3 27 రాసుకోవచ్చా? సో -27/9. ఓకే, సో √5/3 మైనస్ ఉంటుంది ఇక్కడ నుంచి -7/9 ఇంటూ వస్తుంది కాబట్టి 7/9. ఓకే, ఇక దీన్ని ఎట్లా చేయాలి? తింటే √5/3 అంటే అప్రాక్సిమేట్లీ చూడండి ఇచ్చాడు కదా, √5 అంటే అప్రాక్సిమేట్లీ దాని వాల్యూ ఎంత ఉంటుంది? 2.2 సంథింగ్ ఉంటుంది. ఓకే, -2.2 ఇంటూ 7/3/9 27. సో అప్రాక్సిమేట్లీ ఇది ఒక 7×4 = 28 అనుకుందాం. మనంత మించి అయితే ఏం చేయలేం. సో పాయింట్ తర్వాత అయితే మనకైతే ఆన్సర్ మైనస్లో రావాలి. సో డిఫరెన్స్ అయితే పర్లేదు, బాగానే ఉంది. 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సో చూద్దాం అప్రాక్సిమేట్ ఆన్సర్. ఖచ్చితంగా అయితే 4×5 = 20. సో 0.5 పాయింట్ సంథింగ్ వస్తుందండి. సో సింపుల్గా చెప్పొచ్చు ఇది, ఎందుకైతే అప్రాక్సిమేట్ చేసుకుంటే, ఎందుకంటే మైనస్లోనే 2 ఆప్షన్స్ ఉన్నాయి, వీటి మధ్య డిఫరెన్స్ కూడా 0.3, ఎందుకంటే 2 పాయింట్స్లు ఉన్నాయి కాబట్టి 0.3 అంటే ఓకే, సో చేయొచ్చు ఇది. ఇట్లా అప్రాక్సిమేట్ చేసుకోండి ఇట్లా టఫ్ వచ్చినప్పుడు క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ హౌ మెనీ ఇయర్స్ అండ్ మంత్స్ విల్ ది సమ్ ఆఫ్ 24 becomes 56 at 16% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం అంటుంది. ఓకే, 24 అనేది 56 అవుతుంది 16% వడ్డీ రేటుతో ఎన్ని సంవత్సరాలకి అంటుంది. సో చూడండి 24 56 అవుతుందంటే ఎంత పెరుగుతుంది? సో 32 పెరుగుతుంది, అంతేనా? 24 + 32 56. ఓకే, సో I = PT/100 కదా. సో I = ప్రిన్సిపల్ ఎంత 24, టైం అనేది లేదు, R ఎంత 16/100. 8 3 24, 8 4 32, 4 4 16. T = ఎంత 100/12. ఓకే, సో T అనేది ఇక్కడ ఇయర్స్లో ఉంటుంది ఎంత 8 1/3 ఇయర్స్ అన్నట్టు. ఓకే, సో 8 years 1/3 ఇయర్ అంటే 4 months, 8 years 1 month 4 months. ఓకే, సో లేదా మన ఆన్సర్ 8 years కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, A can do a piece of work in 12 days and B can do the same work in 16 days. If they work on it together for 4 days, then the fraction of the work that is left అంటుంది. ఓకే, ఎంత మిగిలిపోయింది అంటుంది. సో వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు పని చేసి 4 days పని చేసారా అంటే ఇద్దరు కలిసి 4 days పని చేసిన అదే ఉంటుంది, లేదా ఒక ఆయన 4 days ఒక ఆయన 4 days పని చేసినా అంతే ఉంటుంది. ఓకే, సో ఏ ఒక్క రోజులో ఎంత చేస్తాడు 1/12 చేస్తాడా? సో 4 రోజులలో అయితేనే 4/12 చేస్తాడు, ప్లస్ బి ఒక రోజులో అయితే 1/16 చేస్తాడు, 4 రోజుల్లో అయితే 4/16 చేస్తాడు. ఓకే, సో 4 × 12 కాబట్టి 1/3 ప్లస్ 4 4 16 కాబట్టి 1/4. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత 7/12. ఓకే, సో వీళ్ళు ఎంత చేసిర్రు 4 రోజులలో 7/12 వంతు పని చేసారు, మిగిలిపోయింది ఎంత 5/12. మిగిలింది అడుగుతున్నారు కదా, లెఫ్ట్ అంటే మిగిలింది అన్నట్టు 5/12. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, if x = 2 + √3 then find the value of x⁴ - 8x³ + 16x² అంటుంది. ఓకే, సో దీన్ని చూడగానే మనకు ఒకటి అర్థమవుతుంది, ఏంటిది అంటే ఇది x² - 4x² అని. ఓకే, ఆ విషయం చూడగానే అర్థమవుతుంది. సో దీంట్లో x కామన్ తీసుకున్నాం అనుకోండి, x కామన్ తీస్తే x - 4 ఓవరాల్గా హోల్ స్క్వేర్ అని చెప్పొచ్చా? సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి x ప్లేస్లో 2 + √3 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. నెక్స్ట్ x - 4 అంటే 2 + √3 - 4, సో వీటన్నిటికీ హోల్ స్క్వేర్ మళ్ళీ. ఓకే, సో ఇదేమైంది 2 + √3 అయింది. ఓకే, సో ఇదేమైంది √3 - 2 అవుతుంది కదా. సో √3 - 2 హోల్ స్క్వేర్. దీని ఏమనుకుంటున్నాను √3 + 2, ఇదేమో √3 - 2 అనుకుంటున్నాను. ఓకే, సో √3 + 2 √3 - 2 అంటే a + b × a - b అంటే a² - b². √3² అంటే 3నా, -b² అంటే -4. సో హోల్ స్క్వేర్. 3 - 4 ఎంత -1, -1 హోల్ స్క్వేర్ అంటే ఎంత +1. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్,
In a grocery store, an item with an MRP of 1100 is on a discount counter with a special price of 979. What is the percentage of discount given for the item? Okay. సో 1100 రూపాయలు ఉన్న ఒక వస్తువు 979 రూపాయలకి ఇచ్చిండు. అయితే డిస్కౌంట్ ఎంత అంటున్నాను అంతే లేదు. సో ఎంత తగ్గింది 1100 నుంచి 979కి చూడండి. సో ఇప్పుడు ఎంత తగ్గిందో మనం చెప్పడం కొంచెం కష్టం కాబట్టి 979కి ఎంత యాడ్ చేస్తే 1100 వస్తుందో చూడండి. ఇట్లయితే యాడ్ చేయడం ఈజీ, తీసేయడం కష్టం కాబట్టి. సో కంప్లీట్ కావాలి అంటే ఈ నెంబర్ కంప్లీట్ కావాలంటే 979కి ఒకటి యాడ్ చేసినాం అనుకో 980 అవుతుంది. 21 యాడ్ చేసినాం అనుకో 1000 అవుతుంది. ఓకే. సో 21 యాడ్ చేస్తే 1000 అవుతుంది. 121 యాడ్ చేస్తే 1100 అవుతుంది. అంటే ఎంత అన్నట్టు డిస్కౌంట్ 121. డిస్కౌంట్ ఎప్పుడైనా మార్కెట్ ప్రైస్ మీద తీసుకుంటాం కాబట్టి 200 2 జీరోస్కి 2 జీరో క్యాన్సిల్ 11 120. సో డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత 11%. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. The difference between two numbers is 3 and the difference between their cubes is 999. Find the difference between their squares అంటుంది. ఓకే. The difference between two numbers అంటే x minus y అనుకున్న నెంబర్స్ x minus y is equal to 3. Difference between their cubes x cube minus y cubes ఎంత 999 అయితే మనం ఏం కనుక్కోమంటే x square minus y square ఎంత అంటుంది. ఓకే. సో దీనికి ఏదన్నా పాసిబుల్ షార్టెస్ట్ వే అంటే చూద్దాం. సో ఇప్పుడు మనం ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ ఏబి రాసుకోవచ్చా? ప్లస్ ఏబీనేనా? కాదు, ప్లస్ 2ab రాసుకోవచ్చు అనుకుంటా. ఎందుకంటే ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఏం రాసుకుంటున్నాను? ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఏబి రాసుకుంటాం కదా. ఓకే. సో మనకి ఇక్కడ ఎక్స్ మైనస్ వై ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2ab వస్తుంది కాబట్టి ఇక్కడ సో ప్లస్ 3xy రాసుకోండి. అంతేనా? ఓకే. సో ఇది ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ రాస్తున్నాం కాబట్టి దీని వాల్యూ అంతా 999 లేదా ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ అని రాసుకోండి కన్ఫ్యూజ్ కాకుండా. ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్. ఓకే. ఇదంతా 999. ఎక్స్ మైనస్ వై అంతా 3. ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అంటే ఎంత 9 ప్లస్ 3xy. ఓకే. ముల్ల 3xy ఈజ్ ఈక్వల్ 333 మైనస్ 9. ఓకే. సో జస్ట్ 33లోంచి 9 తీసేద్దాం. ఒక 3 తీసేస్తే ఇందులో 6 ఉంటుంది. 30లోంచి 6 తీసేయాలి. 30లోంచి 6 తీసేయాలంటే 24. ఎంత 324. సో 3 1 3 3 24. xy ఎంత వచ్చింది వాల్యూ? ఎక్స్ ఇంటూ వై 108 వచ్చింది. ఓకే. సో చూడండి ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ కావాలా మనకి? ఎక్స్ మైనస్ వై వచ్చింది, ఎక్స్ ఇంటూ వై వచ్చింది. ఇప్పుడు చూడండి సింపుల్గా మనకి ఇప్పుడు ఈ ప్రాసెస్ కంటే కొంచెం ఆలోచిస్తే మనం ఒకటి చెప్పొచ్చు. డిఫరెన్స్ 3 ఉండి ఎక్స్ ఇంటూ వై 108 అయ్యేలాగా ఉండే నెంబర్స్ ఏందో చూద్దాం. సో 108 మనకి ఫస్ట్ ఎక్కడ కనపడుతుంది? మనం అయితే 12 9 108 చూస్తాం ఎక్కువ శాతం. సో 12 9 108 వీటికి డిఫరెన్స్ కూడా 3 వస్తుంది కదా. ఓకే. సో ఫస్ట్ టైం వచ్చింది మనకి. సో డిఫరెన్స్ 3 వస్తుంది కాబట్టి ఎక్స్ అనేది 12 వై అనేది 9. క్యూబ్స్ డిఫరెన్స్ చూడండి 999 వస్తుందా లేదా? ఓకే. సో 12 క్యూబ్ అంటే 1728, 9 క్యూబ్ అంటే 729. 1728కి 729కి మధ్య డిఫరెన్స్ యూనిట్ డిజిట్ 9 వస్తుంది కాబట్టి సో 1000 డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. 729 1728 అంటే అక్కడ కనిపిస్తుంది మనకి 999. 1000 కంటే ఒకటి తక్కువ ఉంది. ఓకే. సో 12 9 కన్ఫర్మ్ మనకి ఎక్స్ కామా వై. సో 12 స్క్వేర్ మైనస్ 9 స్క్వేర్ కన్ఫర్మ్. 12 స్క్వేర్ ఎంత 144. 144 నుంచి 9 స్క్వేర్ ఎంత 81 తీసేస్తే ఎంత? సో 81కి ఎంత యాడ్ చేస్తే 144 వస్తుంది. రివర్స్లో చేస్తున్నాం. ఓకే. సో 81ని ఫస్ట్ 100 చేయాలి. మనం 100 చేయాలంటే 19 యాడ్ చేయాలి. 19 ప్లస్ 44 ఎంత 63. నెక్స్ట్ క్వశ్చన్. If a saree is sold for 3060 rupees, the seller will face 15% loss. At what price should he sell the saree to gain a 20% profit అంటుంది. ఓకే. సో ఒక శారీని 3060 రూపాయలకు అమ్మడం వల్ల 15% నష్టం వస్తుందంట. అయితే ఎంత కమ్మితే 20% లాభం వస్తుందండి. ఓకే. సో 15% నష్టం అంటే 85% వస్తుంది అన్నట్టుగా కాస్ట్ ప్రైస్లో. సో కాస్ట్ ప్రైస్లో 85% అనేది 3060 అయితే 20% లాభం రావాలంటే ఎంత రావాలి? కాస్ట్ ప్రైస్లో 120% లాభం రావాలి. చూడు
పర్సంటేజ్ కట్ 85 అంటే 5 17 85 5 24 120. సో 17 అనేది ఎంత అయితే 24 అనేది ఎంత అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 3060 కంటే ఎక్కువ ఉండాలి. ఎందుకంటే 17 అనేది 3060, మనకి 24 అనేది ఆన్సర్ కాబట్టి. ఓకే, సో 3060 కంటే ఖచ్చితంగా అయితే ఎక్స్ట్రా ఉండాలి. సో అన్ని ఆప్షన్స్ 3060 కంటే ఎక్కువనే ఉన్నాయి. సో కొట్టేద్దాం చూడండి. 17 ఒకట్ల 17, ఇంకెంత మిగిలింది 13. 13 అంటే 136. 17 ఎనిమిదిల 136 0 ఇంటూ 180 టైమ్స్ ఉంది. ఇది కూడా ఇంటూ 180 టైమ్స్ ఉంటుంది అంటే 24 ఇంటూ 180. సో 24 ఇంటూ 180 కనుక్కోవాలి మనం. సో ఇది కనుక్కునే ముందు కొంచెం ఆగండి. ఎందుకు అంటే సో 180 అనేది 9 మల్టిపుల్ కదా. సో మన ఆన్సర్ ఖచ్చితంగా 9 మల్టిపుల్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ 9 మల్టిపుల్, సెకండ్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ 9 మల్టిపుల్, ఫోర్త్ ఆప్షన్ కాదు. ఓకే, సో రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ 9 మల్టిపుల్. సో చూద్దాం. యూనిట్ డిజిట్ అయితే 0 వస్తుంది. నెక్స్ట్ అన్నిటిలో 0 ఉంది. సెకండ్ డిజిట్ అయితే 432. సెకండ్ డిజిట్ 2 రావాలి అంటే లాస్ట్ 20 ఉండాలి. లాస్ట్ 20 ఉంది. 9 మల్టిపుల్ అయ్యే ఆప్షన్ ఏంది? ఆప్షన్ థర్డ్ ఉంది కాబట్టి అదే మన ఆన్సర్ అవుతుంది. ఎగ్జామ్లో కూడా మాక్సిమం మీరు ఇదే వేళ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. In the given figure, O is the center of the circle. If angle PRQ is equal to 64, then what is the measure of angle OPQ అంటారు. ఓకే, సో మీరు జామెట్రిక్ థియరీ చెప్పిన అది మీరు చూడండి. ఇక్కడ సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ మీద చేసే కోణం 64 ఉందంటే సేమ్ అదే పాయింట్స్ నుంచి, ఓకే, సర్కిల్ మీద ఉన్న అదే పాయింట్స్ నుంచి సెంటర్లో చేసే కోణం ఎంత అంటే ఎగ్జాక్ట్లీగా డబల్ ఉంటుంది. 64 డబల్ ఎంత? 128 ఉంటుంది. సో మనకి ఇటు సైడ్ చూసినా ఇది రేడియస్, ఇటు సైడ్ చూసినా ఇది రేడియస్, రెండు రేడియసే కాబట్టి దీనికి ఆపోజిట్ ఉన్న సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. అంటే ఈ యాంగిల్ సేమ్ ఉంటాయి. ఓకే, సో ఒక ట్రయాంగిల్లో మొత్తం ఎన్ని యాంగిల్స్ ఉంటాయి? 180 యాంగిల్స్ ఉంటాయి. ఓకే, సో 128కి ఎంత యాడ్ చేస్తే 180 వస్తుంది ఇక్కడ? ఓకే, సో మామూలుగా అయితే 180 రావాలంటే 60 యాడ్ చేయాలి, 120 ఉంటాయి. ఓకే, సో ఇక్కడ 128 ఉంది కాబట్టి 52 యాడ్ చేయాలి, అంతేనా? సో 52 యాడ్ చేయాలి. కానీ ఇది రెండింటిది. ఓకే, సో ఇవి 2 యాంగిల్స్, కాకపోతే ఆ 2 యాంగిల్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి సాల్వ్ చేసేసి సరిపోతుంది. ఎంత? ఒకటి 26 ఉంటుంది, ఇంకొకటి కూడా 26 ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ యాంగిల్ అయినా ఓపీక్యూ అయినా 26 డిగ్రీలే ఉంటుంది, ఓక్యూపీ అయినా సరే 26 డిగ్రీలే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In the given figure, BD perpendicular to AC, then what will be the measure of angle AEB అంటుంది. ఓకే, సో ఏకి ఈకి బికి మధ్య ఈ యాంగిల్ కావాలి. ఓకే, సో ఈ యాంగిల్ కనుక్కోమంటున్నాం. చూద్దాం చూడండి జనరల్గా. సో ఇప్పుడు బీడీసీ ట్రయాంగిల్ చూడండి. ట్రయాంగిల్ బీడీసీని చూడండి, మీరు కనబడుతుంది. సో ఈ బీడీసీలో ఒకటి 90 డిగ్రీలు, ఒకటి 45 డిగ్రీలు ఉంటాయి, ఇంకొకటి ఆటోమేటిక్గా 45 డిగ్రీలే కదా, ఎందుకంటే సమ్ ఆఫ్ ది యాంగిల్స్ 180 డిగ్రీస్. ఇక్కడ ఆల్రెడీ 90 వచ్చింది, ఇది 45 అంటే ఇది కూడా 45. ఓకే, సో ఒక ట్రయాంగిల్ ఇది కూడా ఏఈసీ కూడా ఒక ట్రయాంగిలే కదా. సో చూడండి, ట్రయాంగిల్ ఏఈసీని చూస్తే ఒకటి 35, ఒకటి 45 ఉంటే ఇది ఏమైతుంది? మొత్తం ఎంత ఉండాలి? ఖచ్చితంగా 180 ఉండాలి ఏ ట్రయాంగిల్ తీసుకున్నామా. ఓకే, సో ఇది 40, 30, 70, 5, 5, 10 అంతా 80 అయిపోయింది, అంటే ఇది 100 ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది చూసుకున్నట్టు ఇప్పుడు బీసీ అనేది ఒక స్ట్రైట్ లైన్లో ఖచ్చితంగా ఎంత ఉండాలి? యాంగిల్ 180 డిగ్రీస్ ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ 100 ఉందంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 80 ఉంటుంది. సో మనకు కావాల్సిన యాంగిల్ ఎంత? 80. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ 22nd క్వశ్చన్ హిందీలో ఉంది, సో ఇది మనకు అంత అర్థం కాదు. సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూద్దాం చూడండి. The sum of the two numbers is 47 and their product is 550. Find the sum of their squares అంటారు. ఓకే, సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటుంది. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే x ప్లస్ వై అనుకున్నా. x ప్లస్ వై అనేది 47 అండ్ దేర్ ప్రొడక్ట్ ఈస్ 550. xy ఈజ్ ఈక్వల్ టు 550 అయితే సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనుకోండి. ఏంది సింపుల్గా x ప్లస్ వై హోల్ స్క్వేర్ చేస్తే సరిపోతుంది. x ప్లస్ వై హోల్ స్క్వేర్ 47 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy అంటే 550కి డబల్. 550కి డబల్ అంటే 500కి డబల్ 1000, 50కి డబల్ 100. ఓకే, సో 1100. ఓకే, సో ఇప్పుడు మనకు 47 స్క్వేర్ కనుక్కోవడం ఒకటి లేటు. సో 47 స్క్వేర్కి యూనిట్ డిజిట్ ఎంత ఉంటుంది? 9 ఉంటుంది. సో 9లోంచి 100 చేసిన యూనిట్ డిజిట్ అయితే లాస్ట్కి 9 వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ శాతం, ఎందుకంటే లాస్ట్ 2 zeros 1100 తీసేస్తాం కాబట్టి. ఓకే, సో లేదా కనుక్కుందాం చూడండి. సో ఎంత వస్తుంది? 25 - 3. 25 - 3 ఎంత?
22, 3 స్క్వేర్ అంటే 09, అంతే కదా. సో ఎప్పుడైనా సరే 47 అనేది దేనికి దగ్గరలో ఉంది, 50కి దగ్గరలో ఉంది కదా. 50 స్క్వేర్ అంటే 25 వస్తుంది కదా. సో 25లోంచి 50కి ఎంత తక్కువ ఉంది, 3 కదా. సో సబ్స్ట్రాక్ట్ చేయాలి, 25 మైనస్ 3. నెక్స్ట్ మిగిలింది ఏంటిది, 3కి తక్కువ ఉంది కాబట్టి 3 స్క్వేర్ 9 అన్నట్టు. ఓకే, సో ఇది 47 స్క్వేర్ అన్నట్టు. ఈ 2209 ఈ 1100 ఇటు పంపిస్తే మైనస్ అవుతుంది, ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. మన ఆన్సర్ ఏమవుతుంది, 1109, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Find the positive number which when decreased by 20 is equal to 2925 times the reciprocal of the number అంటే. ఓకే, సో ఇచ్చిన నెంబర్లో ఒక నెంబర్ని మనం కనుక్కోమంటుంది. ఏ నెంబర్ అంటే అందులోంచి 20 తీసేస్తే అది దాని రెసిప్రోకల్కి 2925 వంత అవుతుంది అంటుంది. ఓకే, సో మనం దీన్ని జనరల్గా త్రూ ఆప్షన్స్ చేసి ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఆ నెంబర్ 65 అనుకుందాం. సో ఫస్ట్ దాంట్లోంచి 20 తీసేయమంటుంది. తీసేస్తే ఎంత, 45. ఈ 45 అనేది దాని రెసిప్రోకల్ అంటే బై అన్నట్టు 1/65కి 2925 టైమ్స్ ఉంటుంది అంటుండు. ఇది రైటా కాదా చెక్ చేస్తే సరిపోతుంది. మనం చూద్దాం. 45 రావాలి మనకి 2925 అనేది. ఓకే, సో ఫస్ట్ 65 చూద్దాం. 65 ఎంత, 4 5 20, 4 6 24, 2 26, 240. ఓకే, సో 260 పోతే ఎంత ఉంటుంది, ఇంకా 32 5 325 ఉంటుంది. సో 65 325 కాదు చూద్దాం. 5 6 30, 5 5 25. సో వస్తుంది కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. కరెక్ట్గా వాడన్నా 45 వస్తుంది కదా. ఓకే, సో 65 4 65 5లో చేసినప్పుడు మనకి 2925 వచ్చింది. సో వచ్చింది కాబట్టి అదే మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. డాటా ఇంటర్ప్రిటేషన్. విచ్ క్లాస్ హ్యాస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటుంది. ఓకే, సో ఏ క్లాస్లో మ్యాక్సిమం నెంబర్ స్టూడెంట్స్ ఉన్నారు అంటుంది. క్లాస్ 5th చూస్తున్నాం అనుకో, 65 58. సో ఇప్పుడు 65 58 ఉంది కదా. దీన్ని మనం యాడ్ చేయాలంటే సింపుల్గా 65 + 55 తీసుకోండి. 65 + 55 ఎంత, 120. 120 ఇంకొక 3 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 123. క్లాస్ 5 ఎంత ఉందో 123 ఉన్నారు. 59 + 57 హ్యాస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటుంది. ఓకే, సో దీనికంటే ఎక్కువ ఉండే ఛాన్స్ ఉందంటే లేదు, ఇదైతే కొట్టేయండి. లేదు కదా, ఎక్కువ లేనప్పుడు యాడ్ చేయడం టైం వేస్ట్. నెక్స్ట్ క్లాస్ 7th చూద్దాం. 60 62 ఎంత, 122 ఉంటుంది. క్లాస్ 8 61 59, ఇది కూడా ఉండే ఛాన్స్ లేదు. ఉంటే 5th అని ఉండాలి, 7th అని ఉండాలి. సో 5th ఉన్నది కాబట్టి 5th మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అయిపోయినాయి క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో వీలున్నంత వరకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. సో అట్లనే ఇది ఎన్టీపీసీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, CBT 2 వాళ్ళకి. సో దీన్ని ఇగ్నోర్ చేయకండి. ఓకే, సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. ఎవరికైనా కిరణ్స్ బుక్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే, SSCకి కానీ ఎన్టీపీసీకి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కిరణ్స్ బుక్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే సో చెప్పాను, కాంటాక్ట్ నెంబర్ 98491 69471కి వాట్సాప్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ.